నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విశాఖ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. విశాఖలో అవంతి శ్రీనివాస్, గంటా మధ్య రాజకీయ వేదికగా గట్టి పోటీనే జరగబోతోంది. ఒకప్పుడు వీరిద్దరూ మంచి మిత్రులే అయినప్పటికీ రాజకీయ రణరంగంలో మాత్రం నువ్వా నేనా అనే రీతిలో ఢీ కొట్టబోతున్నారని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. విశాఖ భీమిలి టికెట్కి సంబంధించి ఉన్నటువంటి ఉత్కంఠకు ఒకసారిగా బ్రేక్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బరిలో నిలవగా జనసేన పార్టీ నుంచి కానీ లేదా టీడీపీ పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలిచే ప్రసక్తి కనిపిస్తుందంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సందిగ్ధకు తెలుగుదేశం ఒకసారిగా బ్రేక్ వేసిన పరిస్థితి అయితే కనిపించా ఉంది. భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ అంచనాలన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భీమిలి నియోజకవర్గానికి గంటా శ్రీనివాస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా తెలుగుదేశం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయంతో భీమిలి టికెట్లో ఉన్నటువంటి సందిగ్ధత అంతా కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇద్దరు కూడా భీమిలికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా గతంలో గురు శిష్యులుగా అత్యంత స్నేహితులుగా ఉన్నటువంటి అభ్యర్థులే. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు కానీ ఇటు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంబంధించి కానీ ఇద్దరు కూడా బాహాబాహిగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా గెలుపొందే పరిస్థితికి సంబంధించిన అభ్యర్థులే. ఎందుకంటే ఇటు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి అతిపెద్ద భీమిలి నియోజకవర్గం, అందులోని అతి పురాతనమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి మున్సిపాలిటీగా అవతరించినటువంటి భీమిలిలోనే ఇద్దరు కూడా బలబలాలు ప్రదర్శించుకునేటటువంటి అభ్యర్థులు అక్కడ పోటీలో నిలవడం మరోసారి అయితే గట్టి పోటీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రసవత్తరమైన పోటీ ఇద్దరి మధ్య నెలకొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు జనసేనకు సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ కూడా మూడు ఉమ్మడి పార్టీలన్నీ కూడా భీమిలికి సంబంధించినటువంటి అభ్యర్థి గంటా శ్రీనివాసరావును తీర్మానించిన నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అవంతి శ్రీనివాసరావు కూడా బరిలోకి నిలిచారు. అయితే కొంతమేరకు అవంతి పైన చాలా వరకు కూడా స్థానికుల నుంచి వ్యతిరేకత అయితే వినిపిస్తూ ఉంది. అయితే గతంలో కూడా భీమిలికి సంబంధించిన టికెట్ పైన గంటా శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పదవి పొందిన సమయంలో కూడా ఆయన పైన కూడా కొంతమేరకు వ్యతిరేకత అయితే నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం భీమిలికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావుని టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు కూడా గురు శిష్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే చందానైతే ఉన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం, అనంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు మంత్రిగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉండే అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు భీమిలి నుంచి మరొకరు అనకాపల్లి నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కూడా మరలా ఇద్దరూ కలిసి అనకాపల్లి నుంచి ఒకరు పార్లమెంట్ అభ్యర్థిగా మరొకరు శాసనసభ్యుడిగా కూడా పోటీ చేసిన పరిస్థితి. ఇద్దరు కూడా గురు శిష్యులుగా ఉన్న సమయంలోనే అత్యంత ఆప్తమిత్రులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు కూడా వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికీ చాలా వరకు కూడా వ్యాపారాలు ఉన్నాయి. గంటా శ్రీనివాసకు సంబంధించి పోర్టుకు సంబంధించినటువంటి కొన్ని రకాల వ్యాపారాలు, ప్రత్యూషకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉంటే ముత్తంశెట్టి శ్రీనివాసకు సంబంధించి కళాశాలలంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు వ్యాపారంలో కూడా సన్నిహితులుగానే ఉండేవాళ్ళు, రాజకీయంలో కూడా ఇద్దరు సన్నిహితులుగా ఉండేవారు. అయితే ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకరు టీడీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్యన కూడా కొంతమేరకు ట్రాస్ అయితే నెలకొన్నట్టు పరిస్థితి అయితే ఉండేది. ఎందుకంటే గత 2019 సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒకరు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, మరొకరు ఉత్తమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇద్దరు కూడా గెలుపొందినప్పటికీ భీమిలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రిగా కూడా పదవి చేపట్టిన పరిస్థితి. అయితే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య శాసనసభలో నెలకొన్నటువంటి కొంత ట్రాస్ అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా నడుస్తుంది. అయితే ఇద్దరు కూడా బాహాబాహిగా బలబలాలు ప్రదర్శించుకునే అభ్యర్థులు కావడంతో భీమిలి నియోజకవర్గంలో రాజకీయం కొత్త రంగును అయితే పుంజుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తనకు సంబంధించిన వారందరితో కూడా ముందుకు వెళ్ళి ఒడివడిగా అడుగులు వేస్తూ కూడా ప్రచారం అయితే మొదలుపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో గంటా శ్రీనివాసరావు ప్రచారం వెళ్ళనున్న నేపథ్యంలో ఇప్పటికే భీమిలి నియోజకవర్గం నుంచి ఉవ్వెత్తును కూడా ముత్తంశెట్టి శ్రీనివాసరావు అయితే ప్రచారం అయితే ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. తమ అమూల్యమైన ఓటుని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన వేసి గెలిపిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాను, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాను, మరింత అభివృద్ధి చేస్తానంటూ కూడా ఇప్పటికే అవంతి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. అయితే గంటా శ్రీనివాసరావు ఎటువంటి హామీలు గుప్పించనున్నారు, భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆయన
గెలుపొందుతారా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు కూడా ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా సరే, ఏ పార్టీ తరఫున పోటీ చేసినా సరే ఇద్దరు బలబలాలు ప్రదర్శించుకునే వ్యక్తులు. ముఖ్యంగా ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే అత్యధిక సీట్లు ఓట్ల మెజార్టీతోనే గెలుపొందేటటువంటి వ్యక్తులు అయితే వీళ్ళిద్దరు కూడా ఒకే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావడం. మరొకటే విషయం ఏంటంటే ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. ఎక్కువ శాతం ఆ ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్న కారణంగా ఇటు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి అవంతిని గెలిపిస్తారా లేదా గంటా శ్రీనివాసరావుని గెలిపిస్తారా అనేది కూడా కొత్త విషయంగానే ఉండిపోయిన పరిస్థితి. వీడియో జర్నలిస్టు ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.